ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. ఈవిడ గారు వీళ్ళ నాన్న కలిసి అసలు నగల్ని కొట్టేశారు. పెళ్లి కూతుర్ని చేస్తాం, ప్రేమని పంచుతాం, ఇది నా బాధ్యత అని నన్ను తీసుకెళ్లి నా దగ్గర ఉన్న అసలైన నగల్ని తీసుకొని డూప్లికేట్ నగలు వాటి స్థానంలో పెట్టారు. ఇది వీళ్ళ నాన్న, వీళ్ళ కుటుంబమే ఒక దొంగల కుటుంబం. వాళ్ళ మాట మర్యాద అంత మోసం అమర్. ఇంకొక మాట మా నాన్న గురించి మాట్లాడితే నేనేం చేస్తానో నాకే తెలీదు మనోహరి గారు. అంటానే, ఒక్క మాట ఏంటి 100 మాటలంటాను. నేను మాట్లాడుతుంది నిజం కదా? నీ కుటుంబమే ఒక క్రిమినల్ కుటుంబం. డబ్బున్న వాళ్ళని చూసుకోవడం, మీ మాటలతో ప్రేమతో వాళ్ళని దగ్గర చేసుకోవడం, వాళ్ళ దగ్గర కుదిరినంత డబ్బులు తీసుకోవడం, ఇదే కదా మీ బిజినెస్. ఈ బిజినెస్ కి పెద్ద మీ నాన్న. మనోహరి, నువ్వు మాట్లాడుతుంది, ఆరోపణలు చేస్తుంది ఈ ఇంటి మనుషుల మీద, కుటుంబ సభ్యుల మీద అని గుర్తుంచుకో. మిస్సమ్మని ఇన్ని రోజుల నుంచి చూస్తున్న నాకు ఇలాంటి తప్పు చేసిందంటే నేను నమ్మను. చూసావా మరి, నీతోనే నీ కుటుంబానికి ఎదురు తిరిగేలా చేశారు ఈ తండ్రి కూతుళ్ళు. అమ్మ మనోహరి, ఆరోపణలు చేసే ముందు ఆధారాలుండాలి. మిస్సమ్మ గురించి మా అందరికీ తెలుసు. ప్రాణం పోయినా తప్పు చేయదు, ఎదుటి వాళ్ళది ఒక్క రూపాయి కూడా ఆశించదు. అలాంటి అమ్మాయి నా కోడలు నగలు తీసిందంటే మేము ఎలా నమ్మాలి? హో, మీకు కావాల్సింది ఆధారాలే కదా? మూసుకున్న మీ కళ్ళు తెరుచుకునేలా, వీళ్ళ మాయలో నుంచి బయటపడేలా నిజాన్ని మీ కళ్ళు కట్టినట్టు చూపిస్తాను. రండి రండి. గుప్తా గారు, ఇదిగోండి, రండి. అయ్యో, ఆ నగలు మనోహరి ఆగడాలకి కరిగిపోకూడదు అని నేను చేసిన పనితో ఇప్పుడు మిస్సమ్మ మెడకి చుట్టుకుందే. ఆంటీ, అంకుల్, ఇదిగోండి, మీరే చూడండి. ఇవి ఒరిజినల్ నగలే కదా, చూడండి. నువ్వు కూడా చూడమర్.
అంకుల్, ఆంటీ, మీ కళ్ళు తెరుచుకునేలా, మీ మనసు ఒప్పుకునేలా చూస్తూనే ఉండండి. ఇవి అరుంధతి నగలే. మీలో ఇంకా ఎవరికైనా మిస్సమ్మ మీద అపారమైన నమ్మకం ఉంటే ఇప్పుడే గోల్డ్ షాప్కి వెళ్ళి ఏవి ఒరిజినలో ఏవి ఫేకో తేల్చేద్దాం. మనో, మనోహరి గారు, మీరు చాలా తెలివిగా నా మీద దొంగ అని ముద్ర వేయాలని చూడకండి. ఈ నగలు తీసుకునే అవసరం నాకు లేదు. నువ్వు తీసుకురాకుండా, నువ్వు చేంజ్ చేయకుండా డూప్లికేట్ నగలు నా దగ్గరికి ఎలా వచ్చాయి? ఒరిజినల్ నగలు నీ రూమ్లోకి ఎలా వచ్చాయి? ఎలా వచ్చాయో నాకు కూడా తెలీదు. అవునా? నగలు నీ రూమ్లో ఉన్నాయని నీకు తెలుసా తెలీదా? తెలుసు, తెలుసు, కానీ ఎలా వచ్చాయో తెలీదు. విన్నావా అమర్, విన్నావా? ఉన్నాయని తెలుసట, కానీ ఎలా వచ్చాయో తెలీదట. మిస్సమ్మ, నీకు ఏ చెడు ఉద్దేశం లేకుంటే, నువ్వు ఈ నగల మీద ఆశపడకపోతే, నగలు నీ రూమ్లో నీకు కనిపించగానే నువ్వేం చేసి ఉండాలి? అమర్కి చెప్పుండాలి, లేదా ఆంటీ చేతికైనా ఇచ్చుండాలి. కానీ నువ్వేం చేసావు? వాటిని నీట్గా నీ కబోర్డ్లో దాచుకున్నావు. నేను ఇవ్వలేను అంటే దాని అర్థం ఆ నగల్ని నేను తీసుకోవాలనుకుంటున్నానని కాదు. మనోహరి గారు, మరి ఇంకేంటి చెప్పు. నేను చెప్పనా? ఎందుకంటే నాకు అమర్కి పెళ్లి జరగడం నీకు ఇష్టం లేదు కాబట్టి. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.